హాయ్ అండి అందరికీ. ఇంక మొన్న సండే రోజైతే మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. అక్కడ నిలబడుకున్నారు కదా! పెద్దమ్మ అనమాట. ఇంకా అన్న వాళ్ళ ఇల్లు వచ్చేసి జగన్ కాలనీలోనే 1 సెంటు స్థలంలో ఇల్లు కట్టుకున్నారండి. ఎంత చక్కగా కట్టుకున్నారు. ఇంత కూడా ప్లేస్ అనేది వేస్ట్ పోనివ్వలేదనమాట. అన్న కన్‌స్ట్రక్షన్ వర్కే చేస్తారు కాబట్టి అసలు ప్లేస్ అనేది వేస్ట్ పోకుండా మొత్తం అంతా కూడా యూజ్ చేసుకున్నారండి. గేట్‌కి అటువైపు, ఇటువైపు మొక్కలు పెట్టేసేసుకొని ఇట్లాగా నెట్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మనం గేట్‌లోంచి లోపలికెళ్ళగానే ఒక మంచం పట్టేంత ప్లేస్ అయితే వదులుకున్నారండి. ఈవినింగ్ టైంలో మంచం వేసి కూర్చున్నా బాగుంటుంది కదా అన్నట్టు. ఇక్కడైతే స్టెప్స్ కింద అయితే వాష్‌రూమ్ ఇచ్చుకున్నారనమాట. పెద్ద సైజులో వాష్‌రూమ్ అక్కడే ఇచ్చుకున్నారండి. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా హాలు. లోపల వచ్చేసి ఓపెన్ కిచెనే ఇచ్చుకున్నారనమాట. మనకి కనిపిస్తుంది చూడండి. స్టెప్స్ కిందే వాష్‌రూమ్ అయితే వచ్చింది. స్టెప్స్ ఇక్కడ పక్కన కూడా ఓపెన్ ప్లేస్ అయితే వదులుకున్నారనమాట. ఇంటి చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ వదులుకున్నారండి. బాగా వెంటిలేషన్ అయితే ఇంటికి చాలా బాగా ఇచ్చారనమాట. ఇదైతే వాష్ ఏరియా. అంట్లు తోముకునేదానికి, బట్టలు ఉతుక్కునేదానికి ఇంటి చుట్టూ కూడా సందైతే ఒక మనిషి పట్టేంత సందైతే వదులుకున్నారనమాట. ఇంక ఇప్పుడైతే లోపలికైతే వచ్చేద్దామండి. ఇదంతా హాలు. ఇంకా ఎదురుగా ఉండేది కిచెన్ అనమాట. ఇటు సైడ్ ఒక రూమ్ అయితే ఇచ్చారు. ఇంక ఈ రూమ్‌లోనే మనకి పూజ గదిలాగా గూడాను మందిరంలాగా సెట్ చేశారండి. పెద్దమ్మ ఉన్నారు గదా! పెద్దావిడ కాబట్టి ఇబ్బందేం లేదనేసి, ఇంకా ఆవిడ పడుకునే రూమ్‌లోనే పూజ గది అయితే సెట్ చేసుకున్నారనమాట. ఆవిడకి ఒక బెడ్ అయితే ఇచ్చేసి ఇక్కడ పూజ గదిలాగా సెట్ చేసుకున్నారనమాట. ఇంక ఇటు సైడ్‌కొచ్చేసి ర్యాక్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అన్ని బట్టలు పెట్టుకునేదానికి అన్నిటికి కూడా వైనంగా కూర్చొని పూజ చేసుకునేదానికి చక్కగా ఫ్రీగా ఉంటుంది కదా! ఈ విధంగా కూర్చొని పూజ చేసుకునేదానికి ఇట్లా ఓపెన్ ప్లేస్‌లో ఉందంటే చాలా బాగా అనిపిస్తుంది కదా! ఇంకెటు ఆవిడ పెద్దావిడ కాబట్టి ఇబ్బందే లేదండి అసలు. ఇంకా డబుల్ బెడ్‌రూమ్ అయితే పెట్టుకున్నారనమాట. డబుల్ బెడ్‌రూమ్ పెట్టేసేసుకొని వాష్‌రూమ్ వచ్చేసి బయటైతే సెట్ చేసుకున్నారండి. వాష్‌రూమ్ లోపలైతే అస్సలు పెట్టుకోలేదనమాట. ఇరుకైపోతుందన్నట్టు. ఇటు సైడ్ ర్యాక్స్ అయితే ఇచ్చారు. బట్టలు ఇంకేవైనా పెట్టుకునేదానికి. బాగా ఫ్రీగా అయితే వదులుకున్నారనమాట. ఇంకా వాష్‌రూమ్ వచ్చిందంటే చాలా అంటే చాలా ఇరుకవుతుంది కదా! అందుకన్నట్టు బయటైతే స్టెప్స్ కింద పెట్టేసేసుకున్నారు. ఇప్పుడు హాల్లోకైతే వచ్చేద్దామండి. హాల్ కూడా మీడియం సైజ్ అయితే ఇచ్చేసారనమాట. మీడియం సైజు. ఇటు సైడ్ వచ్చేసి మనకి టీవీ ర్యాక్ అయితే ఇచ్చారు. టీవీ ర్యాకు ఇంకా ఏయైనా మనకి డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టుకునేదానికి చాలా బాగా ఇచ్చారనమాట టీవీ యూనిట్ అనేది. చూసారు కదా! ఇదంతా కూడాను టీవీ యూనిట్ అండి. ఇంకా మనము స్ట్రెయిట్‌గా వెళ్ళామంటే కిచెన్ అనమాట. మనకి క్లోజ్ లాగా లేకుండా ఈ విధంగా హాల్లోనే ఓపెన్ కిచెన్ టైప్ పెట్టేసేసుకున్నారండి. ఇక్కడైతే విండో దగ్గర అయితే హ్యాండ్ బేష్ అయితే పెట్టుకున్నారనమాట. వాష్ బేషను. ఇంకా వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇంటికైతే చుట్టూ కూడాను విండోస్ అయితే ఇచ్చారు. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా వెంటిలేషన్ బాగుంటేనే ఇల్లు అనేది లుక్ ఉంటుందండి. కిచెన్ కూడా చాలా పెద్ద సైజే ఇచ్చారనమాట. మరి ఇరుక్కున్నట్టు లేకుండా మనము లేడీస్ ఎక్కువ టైము కిచెన్లోనే టైం స్పెండ్ చేస్తాం కాబట్టి కొంచెము ఓపెన్ ప్లేస్లో ఉండేటట్టు చూసుకోవాలి. పిల్లి చూడండి కిటికీ దగ్గర నుంచి ఎట్లా చూస్తుందో. బాగా మనకి గ్యాస్ కౌంటర్ కావచ్చు. ఇక్కడ మనకు అన్నీ కూడాను ర్యాక్స్ కూడా లాంగ్ లెంత్‌లో అయితే ఇచ్చారనమాట. మనకి సామానంతా కూడాను బాగా పెట్టుకోవడానికైతే లాంగ్ లెంత్‌లో ర్యాక్స్ అయితే ఇచ్చారండి. ఎంత సామానైనా పెట్టుకోవచ్చన్నట్టు. గ్యాస్ కౌంటర్ కావచ్చు. మొత్తం అన్నీ కూడాను దేనికి దానికి నీట్‌గా అయితే ఇచ్చారనమాట. ఓవరాల్‌గా కిచెన్ అయితే అంత ఇరుక్కున్నట్టు లేకుండా అంత హెవీ పెద్దది కాకుండా మీడియం సైజ్ అయితే ఇచ్చారండి. మనకి ఇద్దరు మనుషులు కాదు ముగ్గురు మనుషులైనా కిచెన్‌లో ఉండి వంట చేసుకోవచ్చన్నట్టు. ఇక్కడికొచ్చేసి ఎల్ షేప్‌లో ఇక్కడ మూల అయితే ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నారనమాట. ఇటైతే ఇంకో బెడ్‌రూమ్ అండి ఇది. పెద్ద బెడ్‌రూమ్ అనమాట. ఇందాక చూపించింది మనకి పూజ గది అవన్నీ ఉన్నాయి కదా! అదొచ్చేసి సెకండ్ బెడ్‌రూము. ఇదొచ్చేసి ఫస్ట్ బెడ్‌రూమ్ అనమాట. చాలా పెద్ద సైజులో అయితే వచ్చిందండి. వాష్‌రూమ్ బయట పెట్టుకోవడం వల్ల ఎందుకనో గానీ రూమ్ అయితే చాలా ఓపెన్ ప్లేస్‌లో ఉందనమాట. ఒక సన్ సైడ్ అయితే ఇచ్చుకున్నారండి. సామానయితే ఎక్కువున్నాయనేసి సన్ సైడ్ మీద అయితే పెట్టేసేసుకున్నారనమాట. ఇంకా బెడ్ మంచం పడి కూడా చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉందనమాట మనిషి తిరిగేదానికి. చాలా బాగుందండి అసలు. ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలకి అమ్మ, నాన్న ఉండే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇట్లా డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చుకున్నారు కాబట్టి ఇబ్బందయితే ఏం లేదండి. అసలు ఒక ఫ్యామిలీకి కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. డబుల్ బెడ్‌రూము, హాలు, కిచెను, బయట ఇంకా వరండా లాగిచ్చింది. వరండా లాగిచ్చి కూడా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఒక ఫ్యామిలీకి అయితే కరెక్ట్‌గా యాప్ట్ అవుతుందండి. చూశారు కదా! బాగా ఓపెన్ ప్లేస్ ఉందనమాట. ఇంటి ముందు కూడా పిల్లలు ఆడుకునేదానికి. ఏ బజార్‌కి ఆ బజారేనండి అన్నీ కూడాను బాగా. ఇక్కడి నుంచి ఇటంతా కూడాను ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి. ఏ ఇంటికి ఆ ఇల్లు అన్నట్టు వరుసగా పెట్టేసేసుకున్నారనమాట. అన్నీ వరుసగా ఇచ్చారు. ఇక్కడి నుంచి మనం టెర్రస్ మీదకొచ్చామంటే టెర్రస్ మీద కూడా చాలా బాగా విశాలంగా ఉందనమాట. ఇంకెప్పుడైనా ఫ్యూచర్‌లో కూడా పైన కూడా ఏసుకోవచ్చండి. అంత ఓపెన్ ప్లేస్‌లో బాగుందనమాట.
చూసారు కదా, పిల్లర్స్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా కట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే మళ్ళీ అయితే కట్టుకోవచ్చు అన్నట్టు. స్టెప్స్ కూడా అంత చిన్నవి అయితే కాదండి, మీడియం సైజులో ఇచ్చారు. చూడండి స్టెప్స్ కూడా మీడియం సైజులో, లెంత్ అయితే బాగానే ఇచ్చారనమాట. ఓవరాల్గా ఇంటి లుక్ అయితే ఇదండి. వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.